ಎಚ್ಎನ್ ವೃತ್ತದಲ್ಲಿ ಜಿವಿ ಶ್ರೀರಾಮರೆಡ್ಡಿ ಅವರ ಅಭಿಮಾನಿಗಳ ಬಳಗದಿಂದ ಸೋಮವಾರ 3ನೇ ಪುಣ್ಯ ಸ್ಮರಣೆ ಪ್ರಯುಕ್ತ ಅನ್ನದಾನ ಆಯೋಜಿಸಲಾಗಿತ್ತು. ಈ ವೇಳೆ ಮಾತನಾಡಿದ ಜಿವಿಎಸ್ ಅಭಿಮಾನಿ ವೆಂಕಟೇಶಪ್ಪ ಅವರು, ಆಂಧ್ರಪ್ರದೇಶಕ್ಕೆ ಹೊಂದಿಕೊಂಡಿರುವ ಗಡಿ ಪ್ರದೇಶದಲ್ಲಿ ರಸ್ತೆ, ಕುಡಿಯುವ ನೀರು, ಜಮೀನು ಸೇರಿದಂತೆ ಹಲವಾರು ಸಮಸ್ಯೆಗಳಿಂದ ಜನರು ತತ್ತರಿಸುತ್ತಿದ್ದರು. ಭೂಸ್ವಾಮಿಗಳ ಕೈಗೊಂಬೆಗಳಂತಾಗಿದ್ದ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಸಿಪಿಎಂ ಸಂಘಟಿಸಿ ಶ್ರಮಿಕರ ಪರ ನಿಂತು ಮುನ್ನಡೆಸಿದರು ಎಂದರು. ಜಿವಿಎಸ್ ಅವರು 2 ಬಾರಿ ಶಾಸಕರಾಗಿದ್ದರು. ಅವರ ಅವಧಿಯಲ್ಲಿ ಭೂರಹಿತ ಬಡವರನ್ನು ಗುರುತಿಸಿ 23,000 ಬಡ ಕುಟುಂಬಗಳಿಗೆ ಭೂಮಿ ಹಂಚಿದ ಚರಿತ್ರೆಯುಳ್ಳ ನಾಯಕರಾಗಿದ್ದರು. ನಿರಂತರವಾಗಿ ಈ ಭಾಗದ ಜನತೆಗೆ ಶಿಕ್ಷಣ, ಆರೋಗ್ಯ ಮತ್ತು ನೀರಾವರಿ ಒದಗಿಸಲು ಸರ್ಕಾರಗಳೊಂದಿಗೆ ಸೆಣಸಾಡುತ್ತಿದ್ದರು. ಅಂತಹ ವ್ಯಕ್ತಿ ನಮ್ಮಿಂದ ಭೌತಿಕವಾಗಿ ದೂರವಾಗಿ 3 ವರ್ಷಗಳು ಕಳೆದಿವೆ. ಆದರೆ ಅವರ ಅಭಿವೃದ್ಧಿ ಕೆಲಸಗಳು, ಅವರ ಹೋರಾಟಗಳು ಎಂದೆಂದಿಗೂ ಅಜರಾಮರ ಎಂದು ವೆಂಕಟೇಶಪ್ಪ ಹೇಳಿದರು. మరియు అన్న తమ్ముళ్ళారా, అక్క చెల్లెళ్ళారా, విద్యార్థి మిత్రులారా, మన బాగేపల్లి టౌన్లో గూడూరు సర్కిల్లో మన కన్నుల ముందు లేకుండా ఉన్నా కూడా, వాళ్ళ సర్కస్లు అయినా కూడా కామ్రేడ్ జివి శ్రీరామరెడ్డి వాళ్ళు వర్ధంతి 3వ వర్ధంతి మన గూడూరు సర్కిల్లో మనం ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాన్ని ఇక్కడ నడుపుతా ఉన్నాం సోదరులారా. ఎందుకోసము కామ్రేడ్ జివి శ్రీరామరెడ్డి గారు వర్ధంతి 3వ వర్ధంతి గూడూరు సర్కిల్లో ఎందుకోసం చేస్తా ఉన్నాము అంటే, బాగేపల్లి తాలూకాలో ఉండేట్లా అట్టడుగు వర్గాన రైతులు ఏమున్నారు, కూలోళ్ళు ఏమున్నారు, దళితులు ఏమున్నారు, నిరంతరంగా జీవితమంతా పోరాటంలో భాగవహించి పేదోళ్ళ కోసమే పోరాటాల్లో చేసి పేదోళ్ళు జీవితాలతో బాగా చేసినట్ల చరిత్ర కలిగినట్ల నాయకుడు కామ్రేడ్ జివి శ్రీరామరెడ్డి గారు. అందుకోసము మన బాగేపల్లి టౌన్లో గూడూరు సర్కిల్లో కామ్రేడ్ జివి శ్రీరామరెడ్డి గారి 3వ వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి, ఈ కార్యక్రమానికి వచ్చినట్ల అన్నతమ్ములకి, అక్కచెల్లెమ్మలకి, విద్యార్థి యువజన మిత్రులకి, ప్రత్యేకంగా పత్రికాకర్తలకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మొట్టమొదటిసారిగా సోదరులారా, ఈరోజు బాగేపల్లి తాలూకాలో ఉండేట్ల రైతాపి వర్గం ఏముంది, సుమారు 7.5 సంవత్సరం అయిపో అసెంబ్లీకి పోయినట్ల సందర్భంలో, ఆయనకు అధికారం ఇచ్చింది, అధికారం ఉండేట్ల సందర్భంలో సుమారు బాగేపల్లి తాలూకాలో 23,000 కుటుంబాలకు భూమి ఇచ్చిండేట్లా చరిత్ర కలిగిండేట్లా నాయకుడు ఎవరైనా చరిత్రలో ఉన్నాడు అంటే కామ్రేడ్ జివి శ్రీరామరెడ్డి గారు మాత్రమే సోదరులారా. ಇದೇ ವೇಳೆ ಸಿಪಿಎಂ ತಾಲೂಕು ಕಾರ್ಯದರ್ಶಿ ಎಂಎನ್ ರಘುರಾಮರೆಡ್ಡಿ ಮಾತನಾಡಿ, ಕೆಂಬಾವುಟದ ಚಳುವಳಿಗಳಿಗೆ ಸ್ಫೂರ್ತಿ ತುಂಬಿ ನಾಯಕತ್ವ ವಹಿಸಿದ ನಾಯಕ ಜಿವಿಎಸ್ ಅವರ ಹೋರಾಟದ ಹಾದಿ ನಮಗೆ ಮಾರ್ಗದರ್ಶಿಯಾಗಿದೆ. ಹಾಗಾಗಿ ಅಭಿವೃದ್ಧಿ ಮತ್ತೊಂದು ಹೆಸರಾಗಿ ಸಿಪಿಎಂ ನಾಯಕತ್ವ ಮುನ್ನಡೆಸುತ್ತದೆ. ಹಾಗಾಗಿ ಜಿವಿಎಸ್ ಅವರ ಕಾಲದಲ್ಲಿ ಆದ ಅಭಿವೃದ್ಧಿ ಬಿಟ್ಟರೆ ಯಾವುದೇ ಅಭಿವೃದ್ಧಿಯಾಗದೆ ಈ ಭಾಗದ ಜನ ತತ್ತರಿಸುತ್ತಿದ್ದಾರೆ ಎಂದರು. ಆರ್ ಗಣೇಶ್, ಸಿಟಿವಿ ನ್ಯೂಸ್, ಬಾಗೇಪಲ್ಲಿ.